పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఘనమైన యేసు ప్రభువు నామమున ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు మరియు వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియులారా, ఆత్మీయ సహోదర సహోదరి మనులారా, దేవుని పరిశుద్ధమైనటువంటి పరలోకపు దివ్యజ్ఞానపు సంగతులను తలపోసుకొనగలిగే అవకాశమును మరో పర్యాయము దేవుడు మనకు ప్రేమించిచ్చాడు. ఇచ్చిన అవకాశమును మనము ఆత్మీయముగా సద్వినియోగము చేసుకుందాం. దేవుని వాక్య ధ్యాన భాగములోనికి మనం ప్రవేశించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఈ రీతిగా మనకు తెలియచేయబడుతూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను అని. ప్రియులారా, చదువుకున్న ఈ వాక్యము మనకు ఎంత గొప్ప ఆత్మీయ సంగతిని వెల్లడి చేయుచూ ఉంది అంటే, ఎంత గొప్ప పరలోకపు దివ్య జ్ఞానాన్ని మనకు ఇది అందిస్తూ ఉంది అని మనం ఆలోచిస్తే, ఈ మాట దేవుని పిల్లలమైన మనకు ఒక బాధ్యతాయుక్తమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది. అదెట్లా అంటే, దేవుడు లోకమును ప్రేమించాడు. అంటే దేవుని పిల్లలముగా మనం ఈ లోకములో ఉన్నాము గనక ఈ లోకములో ఉన్న మనలను ఆయన ప్రేమించాడు అని దాని అర్థం. లోకమును ప్రేమించాడు అంటే లోకములో ఉండేటటువంటి మనుషులను అని అర్థం. లోకం అనగానే మనకు కనబడుతున్న ప్రకృతి సమస్తమైనటువంటి ఈ విశ్వము కాదు, కానీ అది తరువాయి భాగం. కానీ లోకము అనేటటువంటి దానిని దేనితో పోల్చాడు అంటే, జనులతోనూ జనములుగా ఉన్న మనతోనూ లోక నివాసులు అనేటటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు వెల్లడి గావించబడేటటువంటి ఆ సందర్భములో అది మనకు వర్తించేటటువంటి దానితోనూ దేవుడు పోలుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే ఈ మాట మనకు దేన్ని గుర్తు చేస్తుందంటే, మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారలమై ఉండాలి అని. పొద్దస్తమానం ఆయన ప్రేమించడమే మనకు సరిపడదు. ఎల్లప్పుడూ మనము ఆయనను ప్రేమించుమని ఆయన యొక్క ప్రేమను మనము చూరగొనడమే సరిపడదు. ఇక్కడ ఇంకొకటి కూడా మనకు ఉండాలి. ఏంటి ఉండాలంటే, ఆయనను ప్రేమించే వారలమై కూడా మనం ఉండాలి. ఇది బైబిల్ యొక్క బోధనా విధానం. ప్రియులారా, బైబిల్లో నుంచి దేవుని వాక్యము చెబుతున్న సత్యం అది. ఇక్కడ యోహాను సువార్త 3:16లో మనం చదువుకున్నటువంటి ఈ మాటను మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించు వారిని నేను 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని దేవుడైన యెహోవా తన సేవకుడైనటువంటి మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకును తదనంతరము దేవుని పిల్లలుగా గావించబడబోతున్న యావత్తు మానవాళికిని తెలియజెపుతూ వచ్చిన మాట అది. బాగా ఆలోచించాలి మా ప్రియులు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనేది మనకు తప్పనిసరిగా బాధ్యతాయుక్తమైనటువంటి కార్యమై ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ఆయనను ప్రేమింపబద్ధులమై ఉండాం. ప్రేమించి తీరాలి ఆయనను. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే విషయములో మానవునికి చాలా 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 క్షేమం ఉంది. మనుషుడు ఎంతో దాని వలన ఆత్మీయ ఆశీర్వాదమును పొందగలడు. అవి గ్రంథములో అనేక సంగతులుగా మనకు కనబడుతూ ఉంటున్నాయి. అనేక చోట్ల అనేక మంది భక్తుల జీవితంలో వారి అనుభవాలుగా మనకు వెల్లడి గావిస్తూ ఉంటున్నాయి. ప్రియులు గమనించండి. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనేది మనము
మనకు అయితే అయినట్టు కాకపోతే కాకపోయిందిలే అన్నట్టు ఉండకూడదు. అది కాదు దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. ఖచ్చితముగా మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తున్నట్టుగా మన యొక్క నడవడిక ఉండాలి, మన యొక్క దినచర్యలో ఉండాలి, మన జీవిత విధానములో అది బాగుగా స్పష్టముగా బయలుపడాలి. ఎందుకు తెలుసున? దేవుని వలన మనము మేలు పొందాలి అంటే అది మన నుంచి అది జరగాలి. అది జరిగితేనే దేవుడు మనకు చేసేటటువంటి మేలు ఏంటో మనం దాన్ని పొందుకోగలం. ఒకవైపు నుంచే జరిగే ప్రక్రియ కాదు ఇది, ఇరువైపులన పరస్పర క్షేమం అంటాం మనం. అంటే ఇరువైపులా జరగాల. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అమాయింతముగా, ఎంతో పరిమితి లేకుండా, కొలత లేకుండగా, ఇంతని హద్దు లేకుండగా దేవుడు మనల్ని అయితే ప్రేమించాడు. ఇందులో సందేహమే లేదు. దానికి రుజువుగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఏం చేశాడంట? మనందరి కొరకు ఆయనను పస్కా బలి పశువుగా అర్పించాడు. ఇది దేవుని ప్రేమకు రుజువు. ఇది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి నిదర్శనం. అయితే ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నదానికి ఏమి రుజువు ఉంది? మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఏముంటుంది అక్కడ? ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం 1వ వచనములో అంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించువారు ఎలా ఉంటారంట? ఆయన యొక్క అనుగ్రహమునకు ప్రాప్తులుగా ఉంటారు. ఆయన ఇచ్చేటటువంటి దీవెనలకు, ఆశీర్వాదములకు, ఆయన అనుగ్రహించేటటువంటి క్షేమం మేలులకు అట్టి వారు యోగ్యులు అని అంటా ఉంది అక్కడ గ్రంథం అని బోధిస్తుంది మనకు ఆత్మీయ సత్యం. ద్వితీయోపదేశ కాండము ఇశ్రాయేలీయులతో భక్త మోషే మహానుభావుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రవక్త మోషే గారు ఆ మాట అంటూ వచ్చినాడు. మీ దేవుడైన యెహోవా పట్ల మీరు ఇలా ప్రేమ కలిగి ఉండండి. మీరు ఆయనను కాకోకుండా లోకములో ఆకారము లేని వికార రూపకాలకు వెళ్ళి వాటిని మీరు ప్రేమించాకండి. మీ దేవునిని మీరు సేవించేదానికి మీలో ఆయన మీద ప్రేమ ఉండాలి అంటూ వచ్చాడు. అలాగనక మీరు దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగి మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే మీకు చాలా క్షేమం ఉంది, మీకు దండిగా మేలు జరుగుతుంది. అదేంటంటే 1000 తరముల వరకు దేవుని చేత మీరు కరుణింపబడతారు. అంటే ఆ తర్వాత కరుణింపబడరా అంటే 1000 తరముల తర్వాత ఇంకా కరుణింపబడరా, దేవుడు వారిని విడిచిపెడతాడా? అది కాదు. అంటే దేవుడు ఒక సుదీర్ఘ కాలమును చూపెడతా వస్తూ వచ్చాడంతే. 1000 సంవత్సరములు లేక 1000 తరములు అంటే అదొక ఇలా మనం అంచనా వేసుకునేదానికి మనకు ముందు ఇచ్చినటువంటి ఒక గొప్ప సుదీర్ఘకాలమైనటువంటి జీవిత విధానములో ఒక పెద్ద ప్రయాణాన్ని మనకు చూపెడతా ఉంది. 1000 తరములు అంటే అది ఎంతో కాలం అన్నమాట. మనం కూడా చెప్తున్నాం కదా, నిండు నూరేళ్ళు బ్రతుకున్న ఆయుష్ నువ్వే పోసుకొని కలకాలం పిల్ల పాపలతో అంటడం అంటే 100 ఏళ్ళు బతికిన తర్వాత వద్దనే అది కాదని అర్థం. ఒక ఆశీర్వాదమో లేకపోతే ఒక దీవెనో లేక ఒక సంతోషకరమైనటువంటి వార్త చెప్పేటప్పుడు అలా కొన్ని సందర్భాలలో మనం వాడుతూ ఉంటాం. 1000 అనేటటువంటి పదం బైబిల్లో చాలా పర్యాయాలు చాలా సంగతులు మనకు కనబడతాయి. ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత 1000 ఏళ్ళ పాలన, ఇట్లా 1000 తరములు, ఇలా దీర్ఘకాలికమైనటువంటి కాలాన్ని, అలాగే మనుషులు దీర్ఘాయుషుగా బ్రతికేటటువంటి ఆ బ్రతుకు విధానమును చూపెట్టింది. దాన్ని బట్టి అక్కడ 1000 తరములు అన్నాడు. రైట్. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన యొక్క సంకల్పము చొప్పున పిలవబడిన వారు ఏమవుతారంట? 1000 తరముల వరకు కరుణించబడతారు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు మానవునికి ఏముంది? క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, కావలసినంత తృప్తి ఉందండి, అంతటి భాగ్యం ఉంది మనిషి జీవితంలో మనుషునికి అనుభవించేదానికి. అందుకే కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు? 145వ కీర్తన
20వ వచనం మనం చూస్తే, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడు. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ, ఎందరైతే దేవుని ప్రేమించేటకు నువ్వా నేనన్నట్టుగా పోటీపడి ముందుకు సాగుతారో, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తాను, నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎవరైతే పోటీతో దేవుణ్ణి ప్రేమించడానికి ముందుకొస్తారో వారందరికీ కలిగేటటువంటి క్షేమాన్ని బట్టి ఇక్కడ ప్రవక్త అయినటువంటి దావీదు గారు చెప్తున్నారు. ఏమని? యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడు. ఒక్కరిని కూడా మరిచిపోడు ఆయన, ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. తనను ప్రేమించాలే కానీ తన్ను ప్రేమించుటకు ముందుకొచ్చిన వారిని ఏ ఒక్కరిని ఆయన తోలనాడేవాడు కాడు. ఎందుకు తెలుసున? ఆయన చేసిన వాగ్దానం అది, ఆయన చెప్పిన ప్రమాణపూర్వకమైనటువంటి మాట అది. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనం మనం చూస్తే, ప్రియులారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను అంటున్నాడు అక్కడ దేవుడు. అతడు నన్ను ప్రేమించుచునున్నాడు. ఎవరు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరి గురించి వ్రాయబడింది. కానీ ఇక్కడ తదేకంగా చెబుతున్నటువంటి ఈ మాట ఎవరి గురించి వ్రాయబడిందంటే అది ప్రభువు అయిన యేసుక్రీస్తును గురించి వ్రాయబడి ఉంది. 91వ కీర్తన 4వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదికి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ఎట్లా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా దేవుని యొక్క పిల్లలైనటువంటి మానవుల కొరకు ఆయన పడే కష్టం, ఆయన పెట్టే ప్రాణం యొక్క తీరు, ఆయన దేవుని కొరకు కష్టపడుతున్నటువంటి ఆ విధానం అంతయు కూడా ఇక్కడ చెబుతూ వస్తూ ఆ యేసుక్రీస్తు త్యాగదనాన్ని అక్కడ భక్తుడు వివరిస్తూ దావీదు గారు ఆత్మ వలన ఆ తర్వాత చెప్తున్న మాట ఇది. ఏ మాట అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను అని కూడా దేవుడు చెబుతా ఉన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించుటకు పూనుకున్నవారు ఎప్పుడు కూడాను ఎక్కడా కూడాను నష్టము అయిపోలేదు, నాశనమై పోలేదు. వారికేమీ నష్టం వాటిల్లినట్టుగా మనం చరిత్రలో ఎక్కడా ఏది చూడలేదు. గమనించండి. మరి దేవుణ్ణి ప్రేమించిన వారు నష్టపోలేదని తెలిసిన, దేవుణ్ణి ప్రేమించుచున్న వారిని దేవుడు కనికరించుచున్నాడు అని సత్యము మనకు తెలియజెప్పబడుతూ ఉంటున్నా మరెందుకు ఆ దిశగా అడుగులు వేయకుండా ఉంటున్నాం? మరెందుకు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఇంత నిర్లక్ష్యాన్ని మనం వ్యక్తం చేస్తూ ఉంటున్నాం? అంటే అర్థం ఏంటి? దేవుని వలన పొందవలసిన మేలు పొందుదామన్నటువంటి ఆశ లేదా సమాజానికి, దేవుని యొక్క ప్రజానికానికి? ప్రియులారా గమనించండి, ఎటు వెళ్ళిపోతూ ఉంది మానవ సమాజం? ఈ మానవ జీవితం దేని కొరకు ప్రాకులాడుతూ ఉందండి? క్షేమం కోసమే కదా, నెమ్మదిగా బ్రతకాలనే కదా, ప్రశాంతమైనటువంటి జీవితం కావాలనే కదా. అది ఎక్కడుందంట? దేవుణ్ణి ప్రేమిస్తే ఉంది, దేవుణ్ణి ప్రేమించడంలో ఉందండి. అది ఆయన మాటను బట్టి నడుచుకోవడంలో ఉంది. స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ ప్రవక్త అయినటువంటి దావీదు గారు 145వ కీర్తన 20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడు. కొందరినే కాదు, అందరినీ కాపాడువాడు. కాపాడడం అంటే మరచిపోడు, విడిచిపెట్టడు, విడనాడడు, పోనీలే పాడైపోని అని అనుకోడు. ఆయన ప్రతి ప్రమాదము తప్పించెనడు, ప్రతి విపత్తు నుండి కూడా రక్షించెనడు. ఇశ్రాయేలును వారే ఆయన కాపుదలను గుర్తెరగలేకపోయారు. ఇంకా కొన్నిసార్లు
ఆయన చేసినటువంటి మేలును వారు గొప్పగా గావించుకోలేకపోయారు, చులకనగా చూశారు. కాబట్టి వారు అంతగా దేవుని యొక్క అనుగ్రహమునకు ప్రాప్తులు కాలేకపోయారు. దేవుని కనికర కటాక్షములను అనుభవించిన వారి యొక్క సరసన తారాస్థాయిలో వాళ్ళు ఉండలేకపోయారు మోషే నాటి కాలములో. ఎందుకంటే వారు దేవుని యొక్క ప్రేమను సరిగా అర్థం చేసుకోలేక, దేవుని ప్రేమించే విషయములో, ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయములో వారు తడబడుతూ వచ్చారు. అందుకే వారు ఆ దేవుని సహాయమును, కాపుదలను, భద్రతను, ఆయన రక్షణను వారు పెద్దగా వారి జీవితాలకు వంటబట్టించుకోలేకపోయారు. అలాంటి ప్రమాదం, అలాంటి పొరపాటు, అలాంటి తప్పిదం ఈ కాలములో, ఈ యుగాంతమందు, ఈ నాగరికత కలిగినటువంటి సమాజములో మనకు ఏమాత్రము తగదు. అది ఏమాత్రము మనకు సరైనటువంటిదిగా మన జీవితాలకు వంటబట్టకూడదు అని చెబుతూ వస్తున్నాను ప్రభు ప్రేమను బట్టి. అది మనకు తగదు ప్రియులారా. అలా మనం దాన్ని వంటబట్టించుకోకూడదు. వాళ్ళు ఉన్నట్టుగా మనం ఎలా ఉండాలంట? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినట్టుగా 91వ కీర్తన 14వ వచనంలో మనం చదువుకున్నటువంటి మా వచన ప్రకారముగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అనే ఈ వాగ్దానం, అనే ఈ ప్రమాణం, అనే ఈ ఒట్టును యేసుక్రీస్తు నిజంగా అలాగే అనుసరిస్తూ వచ్చాడు. ఆయన కొరకు వ్రాయబడుతూ వచ్చిన ఈ మాటను ఆయన గట్టిగా పట్టుకున్నాడు. దానికి ఆయన ఎంతో విధేయత చూపి ముందుకు సాగుతూ వచ్చినాడు. అందుకే ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి రోజులలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 5:20లో, యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట మనం చూసినట్లయితే, ఆయన మనకు నేర్పుతున్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ రీతిగా చూడండి వాక్యము ప్రియులారా. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగుపరచుచు ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచునున్నాను. తండ్రి కుమారునిని ప్రేమించుచు తాను చేయుచున్న వాటి నెల్లను ఆయనకు అగుపరచుచు ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడంట. నీకేం కాదు, భయపడాకు, నువ్వేమి వెనక్కి అడుగు వేయాల్సిన అవసరం ఏమీ లేదు అని అగుపరుస్తూ ఉన్నాడంట. గమనించండి, ప్రభువే చెప్తున్నాడు స్వయాన. ఇక్కడ ఎందుకు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ స్వయాన అంటే, అక్కడ 91వ కీర్తన 14వ వచనంలో చెబుతూ వచ్చినట్టుగా, అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు గనుక అతనికి ప్రమాదం ఏమీ లేదు. ప్రమాదములో ఉన్నట్టు కనబడుతుంది, ప్రమాదం అని అందరికీ తెలిసి వస్తుంది. కానీ ఆ ప్రమాదం అతనికి అందరూ అనుకున్నట్టుగా, అందరికి చూస్తున్నట్టుగా జరగదు. ప్రమాదం అని అనిపించినట్టుగా ఉంది, కానీ అదైతే ప్రమాదము కాకుండా నేను చేస్తానంటున్నాడు అక్కడ దేవుడు. చేస్తాను అని ఆయన ప్రమాణం చేసినటువంటి ప్రమాణం యెషయా గ్రంథములో 61వ అధ్యాయంలో 1వ వచనంలో కూడాను, అక్కడ కూడా ప్రవక్త అనేటువంటి యెషయా గారి ద్వారా దాన్ని వెల్లడి చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ప్రవచనాలు. యేసు క్రీస్తు ప్రభువును గురించి వ్రాయబడుతూ వచ్చిన, ఆయన శరీరధారిగా భూమి మీద జన్మించక ముందే పూర్వకాలం ప్రవక్తలు ఆ ప్రవచనములుగా ఈయన జీవితాన్ని ముందే ఆత్మ వలన పొందుపరుస్తూ వచ్చారు. ఆత్మచేత వాటిని వారు గ్రహిస్తూ ప్రవచనాల రూపకములో వారు ముందే ప్రవచిస్తూ వచ్చారు, 100 సంవత్సరాలకు ముందే. అయితే ఇందులో ఏం కనబడతా ఉందంట, మనకు ఏం కనబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువు యెహోవా దేవుని యొక్క ఆజ్ఞను, మాటను, ఆయన నామమును ప్రేమించుచు వచ్చాడు అని, ప్రేమించుచు వచ్చాడు అని చెబుతా వస్తూ ఉంది.
అలా ప్రేమించిన దానికి రుజువేందంట? కాపాడబడే విధానం, కాపాడుతున్న వైనం, కాపాడిన తీరు, ఇవన్నీ మనకు గ్రంథములో అనగా ఈ దేవుని యొక్క మనసుగా ఉన్నటువంటి బైబిలులో మనకు స్పష్టముగా అవన్నీ వెల్లడి అవుతూ వస్తూ ఉన్నాయి. అవన్నీ మనకు ఇందులో చాలా 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 వివరముగా విశేషముగా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. గమనించండి ప్రియులు, అంటే దేవుని యొక్క మాటలు ఇంత వివరముగా మన ముందు ఉన్న మనము దేవుణ్ణి ప్రేమించే విషయములో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉన్నాం. ఎందుకని? దేవుణ్ణి ప్రేమించి దేవుని వలన పొందే మేలు మనకు అర్థం కానందుని. కానీ బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 8:28, దేవుణ్ణి ప్రేమించు వారికి, తన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవని మీరు ఎరగండి అంటాడు భక్త పౌలు గారు. మేము ఎరిగినాం, మీరు కూడా ఎరగండి అంటున్నాడు. మేము తెలుసుకున్నాం, మీరు తెలుసుకోండి. అది యేసుక్రీస్తు యొక్క నామమున, యేసుక్రీస్తు ఆత్మను బట్టి మేము దాన్ని పొందుకొని అనుభవిస్తూ ఉంటున్నాం. మీరు కూడా ఈ దిశగా అడుగు వేయండి అని అక్కడ ప్రభు యొక్క ఆత్మతో నింపబడినటువంటి పౌలు గారు చెబుతూ వస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా గమనించండి, ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఇంటిని ప్రేమించడము, ఒంటిని ప్రేమించడము, వస్తువులను ప్రేమించడము తెలిసిన మనకు పుట్టించిన దేవుణ్ణి ప్రేమించడం అనేది ఒకంత వంట పట్టకోకుండా ఉంది. ఇక్కడ మనము చాలా నష్టపోతామన్న సంగతి తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాలు కొన్ని వ్యక్తుల జీవితంలో చూసినప్పుడు పేతురు రాసిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. పేతురు రాసిన 2వ పత్రిక ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఎవరు? బిలాము. బెయ్యేరు కుమారుడైన బిలాము, ఇశ్రాయేలీయుల ప్రవక్త. గమనించండి, దేన్ని ప్రేమించినాడంట? దుర్నీతి వలన కలుగు బహుమానమును. బారాకు రాజు యొక్క బహుమానములను, అతడిచ్చేటటువంటి ఈవులను ఇతడు ప్రేమించి ఇశ్రాయేలీయులను శపించుటకు బలిపీఠం కట్టించి బలులు అర్పించినాడు. దేన్ని ప్రేమించినాడు బిలాము? దుర్నీతి బహుమానములను ప్రేమించినాడు. దేవుని ప్రవక్త. ఎంత భయము లేనితనం! నేటి దినములలో ఇదే కదా జరుగుతున్నది. ప్రభువును ప్రేమించే విషయములో, దేవుని నీతికి కట్టుబడే విషయములో క్రైస్తవ జీవితం ఒకంత భయము లేనితనముతో ఉంది. కనుకనే ఈ మాటల ద్వారా నేను ప్రభువు ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి వాడనై ఈ సంగతిని గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరచిపోయి ఉన్నారేమో, పట్టించుకోకుండా ఉన్నారేమో, ఆలోచించండి. ఒక్కసారి ఈ ఆత్మవేదనను వెల్లడి చేస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియులారా, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడునని వాక్యము చెబితే బిలాము ఏం చేశాడు? బహుమానములను ప్రేమిస్తూ ఉన్నాడు. మోయాబు రాజు యొక్క బహుమానములను ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు అనేటువంటి దేవుడైన యెహోవాను అతడు విడిచి మరచి తిరుగుతున్నాడు. లేఖనం అంటుంది అలా తిరిగిన వారిని బట్టి, గ్రంథం చెబుతుంది అలాంటి వారిని బట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనములో దేవుని మాట ఇలా చెప్పబడతా వస్తుంది. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అని. శపింపబడును అంతే ఇంకా వాడు. అందుకే కదా బిలాము శపింపబడ్డాడు. బిలామును గురించి వ్రాయబడినటువంటి మాట యూదా పత్రికలో మనం 9వ వచనం చూస్తే గనక, అతడు నీళ్లు లేని బావి, 2 మార్లు వేర్లతో సహా
చచ్చి ఎండిన చెట్టు లాంటివాడు, నిర్జల మేఘము లాంటివాడు, అక్కరకు రానివాడు. ఏ దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి చెడిపోయినటువంటి విశ్వాస భ్రష్టుడు. అట్టివాడు ఎవడు ఉండకూడదు అంటున్నాడు అక్కడ యూదా గారు. మనకు కూడా వాక్యం చెబుతుంది, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడతాడు. అయితే ప్రభువును ప్రేమిస్తే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి అయినటువంటి దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించినాడు. తండ్రి, నేను నిన్ను ప్రేమించినట్టే నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను ప్రేమించే వారి కొరకు నా ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నష్టపోయాడా ప్రియులారా? వాక్యం చెబుతుంది, అపోస్తలుల కార్యములు 3:15 దేవుని వాక్యం చెబుతుంది, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులమని పేతురు, యోహాను, యాకోబులు, అపోస్తలులు అందరూ ముక్త కంఠముతో గట్టిగా వారు ఈ చక్కటి విషయాన్ని చాటుతూ వచ్చారు. గమనించండి, దేవుణ్ణి ప్రేమిస్తే మరణం కూడా నిన్ను ఏమీ చేయలేదు. దేవుని మాటకు కట్టుబడి దేవుని ఆజ్ఞ ప్రకారముగా బ్రతికితే చావు కూడా నిన్ను నాశనమునకు లోను చేయలేదు. ఎందుకు తెలుసునా? మృతులలో నుండి ఆయనను లేపాడు దేవుడు. చెప్తున్నారు అక్కడ వాళ్ళు, మీరు జీవాధిపతిని చంపితిరి. ఆయన ఎవరు? తండ్రిని ప్రేమించినవాడు, తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించినవాడు. అట్టి నీతిమంతుని మీరు చంపారు. అయిపోయిందనుకొని చేతులు దులుపుకుందాం అనుకున్నారు, కానీ దేవుడు కలగజేసుకున్నాడు. ఎందుకు? ప్రమాణపూర్వకమైన వాగ్దానం ఉంది. కీర్తనల గ్రంథము 91:14 ప్రకారంగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదనను. ఎక్కడి నుంచి తప్పించినాడు? చావు నుంచి తప్పించినాడు, సమాధి నుంచి తప్పించినాడు, మరణము నుంచి తప్పించినాడు, పాతాళ వశమున పడకుండా తప్పించినాడు. అది దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే భద్రత, ఆయనిచ్చే కాపుదల. ఇంత గొప్ప భద్రత, కాపుదల ఏ ఒక్కరూ పోగొట్టుకోకూడదని, కోల్పోవద్దని ప్రేమతో ఈ మాటలు చెబుతూ, లోక సంబంధమైన వాటిని ప్రేమించాకండి, శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని ప్రేమించాకండి. వాక్యం చెబుతుంది, లేఖనం అంటుంది, లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వద్దు, మనం లోకం ప్రేమించొద్దు. లోక సంబంధమైన వాటిని మనం ఎక్కువగా ఇష్టపడకూడదు, వాటికి మనం వెంపలాడకూడదు, ప్రాకులాడకూడదు. అలా ప్రాకులాడితే, వెంపలాడితే బిలాము పోయినట్టుగా, ఇస్కరియోతు యూదా పోయినట్టుగా దుర్నీతి వలన కలుగు బహుమానమును, ద్రవ్యమును ప్రేమించి, లోకమును ప్రేమించి, వ్యక్తులను ప్రేమించి ప్రభువును కాకుండా లోక సంబంధమైన దేన్ని ప్రేమించినది పాపముగా మనకు నాశనానికి తీసుకువెళ్తూ ఉందని వాక్యం ఇంత స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మనస్కరించి, ఈ సత్యమును మనసున్న భద్రపరచుకొని ఆత్మీయ జీవితంలో ప్రభువును ప్రేమిస్తూ, వాక్యమునకు విధేయత చూపుతూ, పాపము జోలికి వెళ్ళక, పాపమును ప్రేమించక, ప్రభువును హృదయపూర్వకముగా సేవిస్తూ ఆయన మార్గములో ముందుకు సాగినట్లయితే అది మనకు క్షేమము, పరలోక రాజ్యానికి సుఖాంతం. అట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ మాటలు వింటూ వచ్చిన మనమందరము జీవించుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రభువును బలిగా అర్పించారు, మీకు స్తోత్రాలు. ఆ ప్రభువు నామమున మేము ప్రేమించి దేవా మీ యొక్క చిత్తమునకు అప్పగించుకొని మీ నీతికి తగినట్టుగా మేము జీవించాలని మీరు సూచించినటువంటి దేవా మీ యొక్క పరలోకపు సంగతులకై స్తోత్రాలు చెల్లిస్తూ నేను మేమందరము దేవా మేము మీ వాక్యమును ప్రేమిస్తూ, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తును కలిగి జీవిస్తూ నిన్ను ఘనపరిచే బిడ్డలముగా ఉండుటకు సహాయము చేయమని, మీ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభువు నామమునని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు అత్యున్నతమైన దివ్య కృపయు, ఆదరణకర్త అయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ సదాకాలము మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మరి ప్రార్థన HDV టీవీ ఛానల్లో ప్రతి ఆదివారం
సాయంకాలం 6 గంటలకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సత్యజీవ వాక్యము అనే ఈ ఆత్మీయ సందేశము అందించేటటువంటి కార్యము మరి దైవజనులు బోనం ప్రభుదాస్ గారి ద్వారా మీకు అందించబడతా ఉంది. ప్రభు కృపను బట్టి వీక్షించండి, మీ ఇరుగు పొరుగు వారికి దీనిని పరిచయం చేయండి. దేవుని దీవెన ఆశీర్వాదములు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.